ఫ్రెండ్స్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అండ్ అమిత్ షా గారు వీళ్ళ ముగ్గురు మధ్యన ఒక కాన్వర్సేషన్ జరిగిందని, ఆ కాన్వర్సేషన్ లో ఈ ముగ్గురు ఏం మాట్లాడుకున్నారో ఆయనకున్న హైలీ ప్లేస్డ్ సోర్సెస్ ద్వారా తెలుసుకున్నానని మనందరికీ ఆయనే స్వయంగా చెప్పారు. నేను దాని మీద ఎపిసోడ్ కూడా చేశాను. ఇప్పుడు లేటెస్ట్ గా నాగేశ్వర్ గారే ఆయన చేసిన స్టేట్మెంట్స్ ని ఉపసంహరించుకుంటున్నాను అని, బేషరతుగా అన్కండిషనల్ గా వెనక్కి తీసుకుంటున్నాను అని దానికి రీజన్స్ కూడా చెప్పారు. ఇది కామెడీ అనుకోవాలో లేదా ట్రాజడీ అనుకోవాలో తెలియదు కానీ ఆయన ఫర్ ద ఫస్ట్ టైం ఈ ముగ్గురు మధ్యన జరిగిన కాన్వర్సేషన్ ని బయట పెట్టినప్పుడు అసలు విషయం పక్కన పడేసి ఎలాగైతే పనికిరాని చెత్త పొలిటికల్ మసాలా టాపిక్స్ మీద డిస్కషన్స్ పెట్టారో చాలా మంది, ఇప్పుడు లేటెస్ట్ గా నాగేశ్వర్ గారు ఈ స్టేట్మెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత కూడా అవే పనికిమాలిన చెత్త పొలిటికల్ మసాలా డిస్కషన్స్ పెడుతున్నారు తప్ప ఇప్పుడు కూడా అసలు విషయం పక్కకు పోయింది. ఈ ఎపిసోడ్ లో నేను ఏం చేస్తానంటే, ఒక కామన్ పర్సన్ గా ఇదంతా చూస్తుంటే, ఎస్పెషల్లీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ టాపిక్ పట్ల పోస్ట్ చేసిన వీడియోస్ ని చూసిన వ్యూవర్ గా ఈ ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీద నా అబ్జర్వేషన్స్ ని మీతో డిస్కస్ చేసి నాగేశ్వర్ గారు చేసింది తప్పా రైటా అని నా రీడింగ్ నేను ప్రెజెంట్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏం చెప్పారో మనందరికీ తెలుసు. నాకు హైలీ ప్లేస్డ్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగిన కాన్వర్సేషన్ లో జగన్ గారిని జైల్లో వేయాలి అనే ప్రెజర్స్ వస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని జైల్లో వేయమని అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేశారు అని, దానికి అమిత్ షా గారు ఫ్రెండ్షిప్స్ లో ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ అండ్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అని ఇద్దరు ఉంటారు. జగన్ గారు ఇస్ అ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, టీడీపీ ఇస్ అ షార్ట్ టర్మ్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఎప్పుడు ఉపయోగపడతారు, మీరు కూడా మీ వైఖరిని మార్చుకోండి అని అమిత్ షా గారు తిరిగి పవన్ కళ్యాణ్ గారికి సజెస్ట్ చేశారంట. దీని మీద పనికిరాని చెత్త పొలిటికల్ మసాలా డిస్కషన్స్ చాలా చోట్ల పెట్టారు. ఇదేంట్రా బాబు, మన కంట్రీలో జుడిషియరీ గానీ లీగల్ సిస్టమ్ గానీ ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉందా, ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంటే దీని మీద డిస్కషన్స్ పెట్టకుండా ఆహా జగన్ గారు చూసారా ఎంత పవర్ఫుల్ లో అని పవన్ కళ్యాణ్ గారు ఇందుకనే జగన్ గారి పట్ల ఆయన అప్రోచ్ ని మార్చుకున్నారని, ఇంకా ఈ అలయన్స్ ఫ్యూచర్ ఏంటో అర్థమవుతుందని ఈ లైన్స్ లో డిస్కషన్స్ పెట్టారు. కానీ జుడిషియరీ ఫంక్షనింగ్ కి, జడ్జ్మెంట్స్ కి ఎలాంటి సంబంధం లేని హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి లాబింగ్ చేస్తే ఇష్టారాజ్యం సిబిఎన్ గారు అమరావతి పట్నం అన్నట్టు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చా, ఇలా ఉందేంటి పరిస్థితి అనే డిస్కషన్స్ కి స్కోప్ ఇవ్వకుండా చెత్త పనికిరాని ట్రాక్ లోకి వెళ్లే చాలా చోట్ల డిస్కషన్స్. దీని మీద నేను నాగేశ్వర్ గారి వీడియో చూశాక ఆయన వ్యూవర్ గా నాకు ఎలా అనిపించిందో నా అబ్జర్వేషన్స్ ని నేను కూడా ఒక ఎపిసోడ్ లో షేర్ చేసుకున్నాను. సో ఇలాగ బ్రేక్ అయినప్పుడు ఎలాంటి చెత్త ట్రాక్ లోకి చాలా డిస్కషన్స్ వెళ్ళాయో, ఇప్పుడు లేటెస్ట్ గా నాగేశ్వర్ గారు ఆయన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నాను అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా అలాంటి చెత్త ట్రాక్ లోకే వెళ్తున్నాయి. ఆయన మీద కేసులు పెడతామంటున్నారని, ఆయన ఆ కేసులకి భయపడి ఇలాగ వెనక్కి తీసుకుంటున్నారని, ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి ట్రాక్ తప్పుతున్నాం. గానీ మీరు ఒక విషయం గమనించారా, ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే ఆయన కామెంట్స్ ని వెనక్కి తీసుకోవడం కాదు, దానికి ఆయన చెప్పిన రీజన్స్. అండ్ నాగేశ్వర్ గారు ఆయన చెప్పిన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్తున్నప్పుడు ఏం చెప్పారో కేర్ఫుల్ గా విన్నారా? ఐ కోట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ వాళ్ళకున్న సోర్సెస్ ని ప్రొటెక్ట్ చేస్తా వార్త రచన చేస్తారు, నా క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు, నా క్రెడిబిలిటీ నా వ్యూవరే డిసైడ్ చేస్తారు, నా క్రెడిబిలిటీ నా వ్యూవరే డిసైడ్ చేస్తారు. నాదెండ్ల గారు ఏమడిగారు, ఉపసంహరించుకోమన్నారు కదా, నేను బేషరతుగా ఎలాంటి బేషజాలకు పోకుండా శషబిషలు లేకుండా నా కామెంట్స్ ని నేను ఉపసంహరించుకుంటున్నాను, విత్డ్రా చేసుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ ఐ సెడ్, నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై చేసుకోవాల్సింది కొద్దిగా ఉండే అని అనుకో నాదెండ్ల మనోహర్ గారి మీద గౌరవంతో, ఆయన మీద గౌరవంతో ఉపసంహరించుకుంటున్నాను అన్కోట్. దిస్ ఇస్ వాట్ హీ సెడ్. ఇది కదా ఆయన చెప్పిన రీజన్ ఒక 1 hour ప్లస్ ఇంటర్వ్యూలో. దీని తర్వాత కూడా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఇంకా అడిషనల్ రీజన్స్ ఏం కోట్ చేశారో తెలుసా? ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయ్యేది. ఇప్పటిదాకా ఆయన చెప్పిన రీజన్ ఏంటి, ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్, ఆయన వెరిఫై చేసుకోవడంలో రాంగ్, ఆయన ఫెయిల్ అయ్యాను అని చెప్పారు. ఇక్కడతో ఆపేసి ఉంటే బాగుండేది. వి ఆల్ ఆర్ హ్యూమన్స్, వి మేక్ మిస్టేక్స్, వి సే సారీ, వి లెర్న్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్ అండ్ మూవ్ ఆన్ అండ్ వి అండర్స్టాండ్ దట్. కానీ ఆయన ఇంకా అడిషనల్ రీజన్స్ ఏం చెప్పారో విన్నారా? నేను ఇది విత్డ్రా చేసుకుంది కేసెస్ కి భయపడి కాదు, చర్చ దారి తప్పుతుంది అని, ఇదేమీ పబ్లిక్ ఇష్యూ కాదు, నా ఇంట్రెస్ట్ పొలిటికల్ పాయింట్ చెప్పడం, ఆ పాయింట్ ఇప్పటికీ చెప్తున్నాను. బీజేపీ వైఖరి అనేది టీడీపీ పట్ల, వైసీపీ పట్ల ఎలా ఉందని చెప్పడం నా మెయిన్ ఇంటెన్షన్. ఇందులో నేను ఎక్కడ నా పాయింట్ ని డైల్యూట్ చేయట్లేదు. ఓకే, ఒక సోర్స్ విషయంలో కాంట్రవర్సీ వచ్చింది, హుందాగా ఒక డిబేట్ జరిగేటప్పుడు ఇతరుల సెన్సిటివిటీస్ ని గౌరవించాలి కాబట్టి
అది సంస్కారం కాబట్టి, నేనేమి వీళ్ళకి రాజకీయ ప్రత్యర్థిని కూడా కాదు కాబట్టి ఆ వ్యక్తి నన్ను ఉపసంహరించుకోమన్నప్పుడు నాకు సంస్కారం ఉంది కదా అని ఆయన ఎంతో గౌరవంగా అడిగారు కాబట్టి నేను ఉపసంహరించుకున్నాను. పైగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సభాపతిగా ఉన్నారు అని ఈ రీజన్స్ కూడా చెప్పారు. సార్ నాగేశ్వర్ గారు, అసలు ఈ ఎంటైర్ ఇష్యూలో మీకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్, మీ సోర్సెస్ రాంగ్, వాటిని వెరిఫై చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారు అని మీకు మీరే చెప్పాక మీ కామెంట్స్ ని మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవడమే కాదు, మీ వ్యూవర్స్ కి, మీ ఆడియన్స్ కి మీరు సారీ కూడా చెప్పాలి. అంతేగాని దానికిను మీ సంస్కారాన్ని అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు సార్? మీరు ఫెయిల్ అవడానికి మీ సంస్కారానికి లింక్ ఏంటి? అసలు మీ సోర్సెస్ ని మీరు డిఫెండ్ చేసుకోలేక మీరు ఫెయిల్ అయ్యాను అని ఒప్పుకున్న దానికిను మీరు ఇస్తున్న ఈ అడిషనల్ రీజన్స్ కిను అసలు సంబంధం ఏంటి సార్? చర్చ డైవర్ట్ అయినా అవ్వకపోయినా మీరు ప్రస్తావించిన సోర్సెస్ ని డిఫెండ్ చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయితే, ఫెయిల్ అయ్యాను అని మీరు కూడా ఒప్పుకున్న తర్వాత నేను చర్చ డైవర్ట్ కాకూడదని ఒప్పుకున్నాను అని ఈ రీజన్స్ చెప్తారేంటి సార్? దానికి దీనికి ఏంటి సంబంధం? నెక్స్ట్ బాంబ్ ఏం పేల్చారు సార్? ఇదేమైనా స్టేట్ కి పనికొచ్చే పబ్లిక్ ఇష్యూనా అంట. సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీ నుంచి నేను ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇది మీరు చెప్పాక మీకు ఎందుకు ఇంతకాలం ఇంత వెయిటేజ్ ఇచ్చానా అనిపించింది. అఫ్ కోర్స్ మీరేమి నాలాంటి వాళ్ళని వెయిటేజ్ ఇవ్వమని మీరేం అడగలేదు సార్. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి ఒక స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఒక స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ వెళ్లి ఒక స్టేట్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ని జైల్లో వేయించాలి అని లాబింగ్ చేస్తున్నారు అంటే ఇది పబ్లిక్ ఇష్యూ కాదా? యూనియన్ హోమ్ మినిస్టర్ కెపాసిటీలో నన్ను అడుగుతున్నారేంటి? నేను ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయ్యా బాబు, నన్ను అడుగుతున్నారేంటి? వెళ్ళి కోర్ట్స్ లో తెలుసుకోండి, నేనేం చేయలేను అని చెప్పాల్సిన వ్యక్తి ఫ్రెండ్షిప్ మీద లెసన్స్, మీరు కూడా ఫ్రెండ్షిప్ చేయండి అనే లెసన్స్ ఇస్తున్నారు అంటే ఇది మన కంట్రీలో లా అండ్ ఆర్డర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని రిఫ్లెక్ట్ చేసే పబ్లిక్ ఇష్యూ కాదా? లక్కీగా మీరు ఫెయిల్ అయ్యాను అని ఒప్పుకుంటున్నారు కానీ ఇది పబ్లిక్ ఇష్యూ కాదంటారేంటి సార్? అసలు మీరు మన కంట్రీలో డెమోక్రసీ మీద, జుడిషియరీ సిస్టమ్ మీద అనుమానాలు క్రియేట్ అయ్యేలాగా, ఒక హోప్లెస్ వ్యూని నెక్స్ట్ జనరేషన్ కి క్యారీ అయ్యేలాగా ఒక కాన్వర్సేషన్ జరిగింది అని పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడితే అది పబ్లిక్ ఇష్యూ కాదా సార్? వాట్స్ హ్యాపెనింగ్ టు యూ? మన స్టేట్ లో చాలా మంది పొలిటీషియన్స్ అవుట్డేట్ అయిపోయినట్టు మీరు కూడా అవుట్డేట్ అయిపోతున్నారా? మీకు ఎంతసేపు బీజేపీ వైసీపీ పట్ల, టీడీపీ పట్ల ఎలాగ వ్యవహరిస్తుంది అని డిస్కస్ చేయడమే ఇంపార్టెంట్ అయింది కానీ ఇలాంటి విషయాలు నేను సోర్సెస్ వెరిఫై చేసుకోకుండా పబ్లిక్ లోకి వచ్చి కామెంట్ చేస్తే దాని ఇంపాక్ట్ తెలుగు వాళ్ళ మీద, ఎస్పెషల్లీ యూత్ మీద, స్టూడెంట్స్ మీద, ఈ నెక్స్ట్ జనరేషన్ థింకింగ్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుందో మీరు ఆలోచించలేకపోయారా? ఇలాంటివి యంగ్ జనరేషన్ కి మన కంట్రీ పట్ల వాళ్ళ వరల్డ్ వ్యూని ఎలాగ డిస్టార్ట్ చేస్తాయి సార్? ఇది పబ్లిక్ ఇష్యూ కాదా? అసలు మీ స్థాయి మనిషి మీరు ఇంత అబ్జర్వ్ చేస్తా ఉంటారు, ఈ ఇష్యూ అనేది పబ్లిక్ ఇష్యూ కాదు అని ఎలా అనగలిగారు సార్? వాట్ కైండ్ ఆఫ్ రిడిక్యులస్ స్టేట్మెంట్స్ యూ మేడ్ సార్? సెన్స్ ఉందా మీ స్టేట్మెంట్స్ లో? అసలు అయినా సార్ పబ్లిక్ ఇష్యూ కాదని అనుకుందాం సార్, అయినా కూడా వాటి మీద సోర్సెస్ వెరిఫై చేసుకోకుండా మీరు మాట్లాడడం తప్పే కదా? మరి మీరు సోర్సెస్ వెరిఫై చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి ఇది పబ్లిక్ ఇష్యూ కాదు కదా అని దాన్ని ఒక రీజన్ గా చూపించడం ఏంటి సార్? దానికి దీనికి ఏంటి సంబంధం? అసలు ఇది ఎన్ని లెవెల్స్ లో నాన్ సెన్సికల్ గా ఉందో తెలుసా? ఇది పబ్లిక్ ఇష్యూ అయినా కూడా పబ్లిక్ ఇష్యూగా మీరు రికగ్నైజ్ చేయలేకపోవడం ఒక పాయింట్ అయితే, పబ్లిక్ ఇష్యూ కాకపోయినా మీ సోర్సెస్ వెరిఫికేషన్ లో మీరు ఫెయిల్ అయిన తర్వాత ఇది పబ్లిక్ ఇష్యూ అయినా అవ్వకపోయినా మీరు చేసిన తప్పే కదా సార్? దట్ ఈస్ నో వే సెన్సిబుల్ డిఫెన్స్. మరి ఇంకేంటి? పోనీ మీరేమైనా ముందుగానే ఆ ఇంటర్వ్యూలో మాకేమైనా అలర్ట్ ఇచ్చారా? ఏమండి ఇప్పుడు నేను మీతో చెప్పబోయే విషయం పబ్లిక్ ఇష్యూ కాదు, పబ్లిక్ కి పనికొచ్చే ఇష్యూ కాదు, అయినా కూడా నేను మాట్లాడుతున్నాను అని మీరు ఏమైనా చెప్పారా? తప్పేమీ లేదు. అలాంటి ఏమైనా కబుర్లు ఉంటే మీరు చెప్పుకోవచ్చు. ఎంతసేపు హాట్ టాపిక్స్ అవసరం లేదు కదా సార్. సరదాగా కాసేపు బాతాకాని కొట్టుకోవచ్చు, అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు, ఎవరికైనా రైట్ ఉంటుంది. కానీ అలాంటి వార్నింగ్ మీరు ముందుగానే ఏమైనా ఇచ్చారా? లేదు. మీరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో అలానే ఇన్ఫాక్ట్ అలా కూడా కాదు, ఇంకా చాలా సీరియస్ గా నాకు హైలీ ప్లేస్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అని ఇంకా టెన్షన్ ఎస్కలేట్ చేసి అంత పెద్ద పెద్ద లీడర్స్ పేర్లు చెప్తా వాళ్ళు ఏమి ఎవరికి తెలియని లో ప్రొఫైల్ లీడర్స్ కాదు కదా. అమిత్ షా గారి పేరు చెప్పి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి, నాదెండ్ల మనోహర్ గారి పేరు చెప్పి ఇలాగ హై ప్రొఫైల్ లీడర్స్ పేర్లన్నీ కోట్ చేస్తా మీరు చెప్తున్నారు అంటే అది చిన్న విషయం ఎట్లా అయిపోద్ది? అండ్ వీళ్ళందరూ కలిసి ఒకళ్ళ జైల్ టర్మ్ ని వాళ్ళకి కోర్ట్స్ లో ఎలాంటి పనిష్మెంట్ రావాలో అని డిసైడ్ చేసేస్తున్నారు. అలాగుంది మన జ్యుడిషియరీ సిస్టమ్ అని రిఫ్లెక్ట్ చేసేలాగా మీరు ఒక విషయం పబ్లిక్ డిస్కోర్స్ లోకి తీసుకొస్తే అది పబ్లిక్ ఇష్యూ కాదా? ఆ ఇంటర్వ్యూ చూసిన మాలాంటి వ్యూవర్స్ అన్న పిచ్చోళ్ళ మిమ్మల్ని ఒక హెవీ వెయిట్ ఇన్ జర్నలిజం అని ఎందుకు అనుకుంటాం సార్? మీరు సర్టెన్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారని కదా. మరి మీ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ నే ఒకళ్ళు వచ్చి ఛాలెంజ్ చేసినప్పుడు ఆ స్టాండర్డ్స్ ని మీరు డిఫెండ్ చేసుకోలేని పొజిషన్ లోకి వెళ్ళిపోయి మీరు ఫెయిల్ అయితే మీరు ఒప్పుకొని మూవ్ ఆన్ అయిపోవాలి కానీ ఇది పబ్లిక్ ఇష్యూ కాదండం ఏంటి సార్? ఇంకా నుండి మీ వీడియోస్ లో ఒక 2 ఫ్లాగ్స్ పెట్టుకోండి సార్, అట్లీస్ట్ విజువల్ గా స్క్రీన్ మీద ఎక్కడైనా కనిపించేలాగా ఫర్ ఆర్ విజువల్ అండర్స్టాండింగ్. ఒక ఫ్లాగ్ ఏమో మీరు ఇలాగా బాతా కానీ చెప్తున్నవి అంటే మీ లెక్కలో పబ్లిక్ ఇష్యూస్ కానివి, మిమ్మల్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మీ స్టాండ్ వెంటనే మార్చుకునేవి, అలాంటి వాటికన్నిటికీ ఒక కలర్ ఫ్లాగ్ పెట్టండి. ఇంకో ఫ్లాగ్ ఏంటంటే పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉండి ఎవరు ఛాలెంజ్ చేసినా మీ స్టాండ్ మార్చుకునే ప్రసక్తే లేదు అనే వాటికి ఇంకో ఫ్లాగ్ పెట్టండి. అట్లీస్ట్ అలాగన్నా మీ ఇంటర్వ్యూ చూసేటప్పుడు యాజ్ అ వ్యూవర్స్ మేమన్నా ప్రిపేర్ అయి ఉంటాం. ఇంకా
ఇంకా ఏ రీజన్ చెప్తారు సార్? నన్ను అంత గౌరవంగా అడిగారు కాబట్టి అని కూడా చెప్తున్నారు. అసలు ఆయన మిమ్మల్ని గౌరవంగా అడిగారా కాదా అని కాదు సార్, మీ సోర్సెస్ రాంగ్ అని మీరు ఫెయిల్ అయ్యారా లేదా? మీ సోర్సెస్ ని మీరు డిఫెండ్ చేసుకోలేని పొజిషన్ లో మీరు ఫెయిల్ అయినప్పుడు యు ఆర్ బౌండ్ టు టేక్ యువర్ స్టేట్మెంట్ బ్యాక్. ఇన్ఫాక్ట్ యు విల్ హావ్ టు అపాలజైజ్ టు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అండ్ అమిత్ షా గారు. ఇన్ఫాక్ట్ టు యువర్ వ్యూవర్స్ టు. అండ్ ప్లీజ్ నోట్, నేను నాదెండ్ల మనోహర్ గారు గౌరవంగా అడిగిన దాన్ని పలచపరచట్లేదండి. ఐ అప్రిషియేట్ హిస్ అప్రోచ్. అండ్ దానికి నాగేశ్వర్ గారు కూడా గౌరవంగా ఉపసంహరించుకోవడాన్ని నేను ఎక్కడా పలచపరచట్లేదు. దిస్ కైండ్ ఆఫ్ సివిల్ అండ్ రెస్పెక్ట్ఫుల్ కాన్వర్సేషన్స్ ఆర్ హెల్దీ ఫర్ అవర్ కల్చర్. కానీ నా క్వశ్చన్, మీరు మీ సోర్సెస్ రాంగ్ అని మీరే ఒప్పుకున్న తర్వాత ఆయన గౌరవంగా అడిగారు కూడా కాబట్టి అని అదొక రీజన్ గా ఎలా కోట్ చేస్తారు? ఇది విన్న తర్వాత నాకేమనిపిస్తుందంటే, అంటే మిమ్మల్ని గౌరవంగా ఎవరైనా అప్రోచ్ అయ్యి మీ స్టాండ్ ని మార్చుకోమంటే మార్చేసుకుంటారా? మార్చుకోరు కదా. మీ సైడ్ తప్పుంటే తప్ప మీరు మార్చుకోరు కదా, మార్చుకోకూడదు కూడా కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు గౌరవంగా అడిగారు కాబట్టి అనేది ఒక రీజన్ గా అసలు మీరు ఎలా డిస్కస్ చేస్తారు సార్? పైగా ఇంకేమంటారు, మీకు ఆయన బాగా పరిచయం అని, ఆయన సభాపతిగా ఉన్నప్పుడు మీరు అదే టైంలో ఎమ్మెల్సీగా ఉన్నారని, ఇవన్నీ కూడా అడిషనల్ రీజన్స్ గా చెప్తున్నారు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి సార్? అంటే మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు వచ్చి మీ సైడ్ తప్పు లేకపోయినా స్టాండ్ మార్చుకోమంటే మార్చుకుంటారా? వెనక్కి తీసుకుంటారా? లేదు కదా. సో మీరు ఎమ్మెల్సీగా ఉన్న టైంలో ఆయన సభాపతిగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మీతో ఆయన ఎంత బాగా పరిచయస్తులు అయితే ఏంటి, కాకపోతే ఏంటి, మీకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్, మీరు సోర్సెస్ వెరిఫై చేసుకోవడంలో రాంగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత ఈ అడిషనల్ రీజన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి తెలుసా? మేము ఆ ఇంటర్వ్యూ చూశాక యాజ్ వ్యూవర్స్ మమ్మల్ని మేము కాపాడుకోలేకపోయాం కాబట్టి, మేము జాగ్రత్త పడలేకపోయాం కాబట్టి, యూ టుక్ ఆ ట్రస్ట్ ఫర్ గ్రాంటెడ్. నిజమే, మీరు నిష్పక్షపాతంగా అందరినీ ప్రశ్నించారు. జగన్ గారిని, కేసీఆర్ గారిని, సిబిఎన్ గారిని, అన్ని పార్టీస్ వాళ్ళని ప్రశ్నించారు. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఇప్పటిదాకా సోర్సెస్ మీద ఎక్కడా గట్టిగా ఎవరు ఛాలెంజ్ చేయాల. వాళ్ళు కూడా ఫోకస్ చేసి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తుంటే ఇప్పట్లాగానే ఇదివరకు కూడా మీ స్టాండ్ ని మార్చుకునే వాళ్ళేమో, మీ కామెంట్స్ ని ఉపసంహరించుకునే వాళ్ళేమో అనేలాగా ఉన్నాయి సార్ మీరు చెప్పే అడిషనల్ రీజన్స్. ఇది ఎక్కడ నేను పోర్ట్రే చేయట్లేదు, మీరు చెప్పిన అడిషనల్ రీజన్స్ చూస్తుంటే యూ టుక్ యువర్ వ్యూవర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇంటర్వ్యూ ఫర్ గ్రాంటెడ్ అని అనిపిస్తుంది. మీరే ఆలోచించండి, మీరు చెప్పిన అడిషనల్ రీజన్స్ అన్ని టెక్నికల్ గా మీరు మీ కామెంట్స్ ని ఉపసంహరించుకోవడానికి ఏ యాంగిల్ లోనే సంబంధం ఉందా? మీకున్న ఇన్ఫర్మేషన్ సోర్సెస్ రాంగ్, మీరు అది వెరిఫై చేసుకోవడం ఫెయిల్ అయ్యారు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడతో ఆపకుండా ఈ అడిషనల్ రీజన్స్ అన్ని కూడా చెప్తున్నారంటే మేము ఎలా కనిపిస్తున్నాం సార్? అండ్ ఇలాంటి పొటెన్షియల్ ఇన్సిడెంట్స్ నుంచే ప్రొటెక్షన్ గా నేను అందులో నా ధర్మంగా నేను నాగేశ్వర్ గారు చెప్పింది నిజం అని అస్యూమ్ చేసుకుంటున్నాను. అదే నిజం అని నేను ఎక్కడా చెప్పలా. ఒకవేళ ఆయన చేసే క్లెయిమ్స్ రేపు ఫాల్స్ అని ప్రూవ్ అయితే నేను ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా ఫాల్సే అవుతుంది అని స్టార్టింగ్ లోనే చెప్పి ఆ ఎపిసోడ్ కంటిన్యూ చేశా. సో నేను నా ఆడియన్స్ కి నాకు తెలిసింది తెలుసనే చెప్పాను, తెలియంది తెలియదనే చెప్పాను. ఒకళ్ళు కోట్ చేసింది దానికి ఉన్న స్పెక్యులేటివ్ నేచర్ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను నా గ్రౌండ్స్ ని క్లియర్ గా ముందే ట్రాన్స్పరెంట్ గా చెప్పాను. అండ్ నేనేమి పర్ఫెక్ట్ కాదు, నేను కూడా ఇలా ఇది వరకు నంబర్స్ ని రాంగ్ గా కోట్ చేసినప్పుడు లేదా వర్డ్స్ ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నప్పుడు నేను కరెక్షన్స్ అండ్ క్లారిఫికేషన్ వీడియోస్ చేసినవి ఉన్నాయి. కామెంట్స్ లో కూడా ఆ కరెక్టెడ్ ఫిగర్స్ నేను అటాచ్ చేసినవి కూడా ఉన్నాయి. సో నేనేమి మిస్టర్ పర్ఫెక్ట్ బ్యాచ్ కాదండి, బట్ ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ అబౌట్ వాట్ ఐ నో దట్ ఐ డోంట్ నో అండ్ ఐఎమ్ ఓపెన్ టు అడ్మిటింగ్ అండ్ లెర్నింగ్ అబౌట్ వాట్ ఐ డోంట్ నో దట్ ఐ డోంట్ నో. కానీ ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా నేను నాగేశ్వర్ గారికి ఆయన కామెంట్స్ కి ఇస్తున్న వెయిటేజ్ ఇక నుంచి ఇవ్వలేను. ఆయన ఏమి ఇవ్వాలని నాలాంటి వ్యూవర్స్ నుంచి అడగరు కూడా. అండ్ నాట్ బికాస్ హీ మేడ్ మిస్టేక్, డెఫినెట్లీ దట్స్ నాట్ ఎట్ ఆల్ ద రీజన్. మనం అందరం మిస్టేక్స్ చేస్తాం, వి ఆల్ ఆర్ హ్యూమన్స్. కానీ ఆయన సోర్సెస్ రాంగ్ అని మాత్రమే చెప్పకుండా అడిషనల్ రీజన్స్ గా చెప్పినవన్నీ నాకు ఆయన బాగా తెలుసని, నన్ను ఆయన గౌరవంగా అడిగారని, టాపిక్ డైవర్ట్ కాకూడదని, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇది పబ్లిక్ ఇష్యూ కాదని, ఇవన్నీ ఉన్నాయి చూసారా, దీస్ ఆర్ ఆల్ టెక్నికలీ నాట్ రిలవెంట్. అండ్ ఆ ఇంటర్వ్యూ చూసిన వ్యూవర్స్ ఇంటెలిజెన్స్ ని యూ హావ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని ప్రూవ్ అవుతుంది సార్. నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చూసిన నాలాంటి వ్యూవర్స్ ని గ్రాంటెడ్ గా తీసుకునే ఉంటే నా సోర్సెస్ రాంగ్ అని కూడా ఎందుకు ఒప్పుకొని ఉంటారు? బ్లంట్ గా బుల్డోజ్ చేసేసి ఉండొచ్చు కదా. ఓ అప్పుడు అవతల వాళ్ళ సెన్సిటివిటీస్ హర్ట్ అవుతాయనా? ఏమో సార్, చాలా ఫిషీగా ఉంది సార్ ఇదంతా. నాకు రెగ్యులర్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వీడియోస్ లో కనిపించే దానికిను ఈ పర్టికులర్ ఇష్యూలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వీళ్ళిద్దరూ ఒకటి కాదనిపిస్తుంది. నాకు తెలిసిన నాగేశ్వర్ గారు హీ విల్ స్టాండ్ ద టెస్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ బిగ్ ద టెస్ట్ ఇస్. అట్లీస్ట్ ఆయనకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అని తెలిస్తే ఇమీడియట్ గా సారీ చెప్పి హీ విల్ మూవ్ ఆన్. ఇన్ఫాక్ట్ బోల్డ్ అనే ఎపిసోడ్స్ నేను ఇదివరకు చూసినప్పుడు ఆయన సబ్జెక్ట్ టు కరెక్షన్ అని కూడా ఆయన అన్సర్టైన్ గా ఉన్నది అలాగ కోట్ చేయడం నేను విన్నా. అలాంటి పర్సనాలిటీ ఒక పక్కన ఆయన తప్పు చేశాను, దానికి ఆయన సోర్సెస్ ఫెయిల్ అవడం అనే రీజన్ ఒక పక్క చెప్తూనే దానికి ఎడిషనల్ గా టెక్నికల్లీ ఇర్రిలవెంట్ రీజన్స్ ని కూడా
కూడా కోట్ చేయడం, నో దిస్ ఇస్ నాట్ ద నాగేశ్వర్ గారు దట్ ఐ యూస్ టు గివ్ దట్ వెయిటేజ్. ఎవరో మారారు సార్, డబుల్ ఫోజ్ లో ఎవరో ఇంకో వ్యక్తి వచ్చి కూర్చున్నారు. అండ్ నాగేశ్వర్ గారు, మై రిమార్క్ ఈస్ డెఫినెట్లీ నాట్ టు డిస్రెస్పెక్ట్ యువర్ బాడీ ఆఫ్ వర్క్ సార్. ఈ ఇష్యూ వరకు మాత్రమే అండ్ ఇక నుంచి వచ్చే వాటి మీద మాత్రమే నేను ఇట్లా చూస్తున్నాను, కానీ ఇప్పటిదాకా మీరు చేసిన మీ ఎంటైర్ బాడీ ఆఫ్ వర్క్ ఐ స్టిల్ రెస్పెక్ట్ ఇట్. అండ్ ప్లీజ్ నోట్ సార్, ఇదంతా కూడా నేను మీ ఇంటర్వ్యూ చూసిన వ్యూవర్ గా, ఒక వ్యూవర్ కెపాసిటీలో మాత్రమే నేను ఇది చెప్తున్నాను. మీరే అన్నారు కదా, మీ వ్యూవర్ కి మాత్రమే మీ మీద ఎంత క్రెడిబిలిటీ ఉంచుకోవాలో, ఎంత క్రెడిబిలిటీ ఫామ్ చేసుకోవాలో అనేది మీ వ్యూవర్ కి మాత్రమే రైట్ ఉంటది అని మీరే అన్నారు కదా. ఆ వ్యూవర్ కెపాసిటీలోనే నేను ఇదంతా మాట్లాడాను సార్. థ్యాంక్ యూ. విత్ దాట్ ఫ్రెండ్స్, ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.